హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదైనా నోటికి రుచిగా తినాలనిపిస్తే ఈ విధంగా బఠానీ చాట్ రెడీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లోనే చాలా సులభంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి. పచ్చి బఠానీ ఒక కప్పు తీసుకున్నా. ఇవి నానబెట్టుకోవాలి. 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి చూపిస్తున్నా. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇవి తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని తీసి పక్కన పెట్టాను. ఒక 2-3 స్పూన్లు ఉంటాయి. మిగతాయి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవనవసరం అవసరం లేదు. ఈ విధంగా అయితే సరిపోద్ది. ఇందులో ఒక టమాటో మిక్సీ బట్టి వేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ వేడివేడిగా బఠానీ చాట్ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా ముక్క అనేది కనిపించకూడదు. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన బఠానీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్న బఠానీని కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో తగులుతుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఇస్తున్నా. ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. వీటిలన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. సరిపడా వేసుకోండి. నేనైతే 1 కప్పు వేసాను. ఇవి వేసి 1 నిమిషం ఉంచితే సరిపోద్ది. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక తీసేసుకుంటామే. ఈ విధంగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నా. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు తగినంత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పైన గార్నిషింగ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్న చక్రాలు తీసుకోవాలి. ఇవి బయట నుంచి తెచ్చాను. కార్న్ఫ్లెక్స్, ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే ఈ చాట్లో చాలా టేస్ట్ ఉంటుంది. బయట బండి మీద ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ వస్తుంది.
మీరు ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి.